హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. సో నేను చాలా రకాల బుక్స్ చూసాను, కానీ అందులో రూల్స్ అనేవి ఎక్కువగా లేవు. సో ఈ బుక్లో మాత్రం నాకు బాగా నచ్చాయి, రూల్స్ కూడా ఇచ్చారు. సో ఆర్టికల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆర్టికల్స్లో ఉండే రూల్స్ గురించి మనం తెలుసుకుందాం, క్లియర్గా తెలుసుకుందాం. సో మెయిన్గా ఆర్టికల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఇండెఫినెట్ ఆర్టికల్, ఏ ను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. డెఫినెట్ ఆర్టికల్ ఇస్ ద. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ అండ్ an refers no particular person or place or thing, so they are called the indefinite articles. A or an is used before a singular countable noun. ఒక వ్యక్తిని కానీ వస్తువును కానీ స్థలమును కానీ ఖచ్చితంగా సూచించవలనందువలన ఏ మరియు యాన్లను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. వీటిని ఏకవచన కౌంటబుల్ నౌన్ల ముందు ఉపయోగిస్తాం. ఏ మరియు యాన్ను ఓన్లీ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే ఉపయోగిస్తారు. సో ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ కన్సోనెంట్ సౌండ్. సో ఇక్కడ మనకు రూల్స్ ఇచ్చారు కొన్ని. ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ కన్సోనెంట్ సౌండ్. తెలుగులో హల్లు అక్షరంతో వ్రాయగలిగిన పదముల ముందు ఏను వాడాలి. బాయ్. ఈ పదం ఏకవచనం మరియు తెలుగులో బా అనే హల్లుతో వ్రాయగలిగినాం, కావున దీని ముందు ఏ వాడవచ్చు. ఏ బాయ్. అండ్ ఇండియన్. సో ఇక్కడ ఐ అనేది ఓవెల్, ఐఓల ముందు యాన్ వాడాలి, అది మనకు తెలుసు. మిగతా కన్సోనెంట్ సౌండ్ ముందు ఏ వాడాలి. సో ఇక్కడ ఏను ఉపయోగించవలసిన పదాలు ఏ బాయ్, ఏ బిఏ, ఏ బీకామ్, ఏ బీటెక్, ఏ సిఏ, a choice, a city, a course, a doctor, a clerk, a girl, a here, a historian, a hotel, a home, a horse, a hostel, a human. సో ఇలా మనకు కొన్ని పదాలు ఇచ్చారు. ఇక్కడ ఏ సార్క్ కంట్రీ, ఇవి మెయిన్గా ఇంపార్టెంట్. ఏ సార్క్ కంట్రీ, ఏ యూనియన్, ఏ యూనిక్ మేనేజర్, ఏ యూనిట్, ఏ యూనిఫామ్, ఏ యూనివర్సల్ రూల్, ఏ యూనివర్సిటీ, ఏ ఉమెన్, ఏ టాయ్, ఏ ట్రయాంగిల్, ఏ యూనికార్న్, ఏ హాఫ్, ఎట్సెట్రా. సో మెయిన్గా ఎక్కువగా ఎగ్జామ్లలో నేను చూసినంత వరకు ఏ యూనియన్, ఏ సార్క్ కంట్రీ, సో ఏ యూనివర్సిటీ, ఏ యూనిఫామ్ ఇలాంటి వాటి ముందు అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఏను ఉపయోగించే సందర్భాలు ఇవి. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ ఓవెల్ సౌండ్. ఇప్పుడు యాన్ గురించి తెలుసుకుందాం. యాన్ను ఓవెల్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తారు. ఓల్డ్ మ్యాన్, యాన్ ఓల్డ్ మ్యాన్. 1 రూపీ నోట్. ఇక్కడ 1 రూపీ నోట్ ముందు ఈ పదము ఏకవచనం మరియు తెలుగులో వానే హల్లుతో వ్రాయగలిగినాం, కావున దీని ముందు ఏను వాడాలి, యాన్ను వాడకూడదు. ఇక్కడ ఏ వా 1 రూపీ నోట్. వా అనేది 1 అనేది వాతో స్టార్ట్ అవుతుంది, కన్సోనెంట్తో స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఏను వాడాలి.